ఆంధ్ర తెలంగాణ సీఎంల సమావేశం సారాంశం ఏంటి? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ వల్ల ఒరిగింది ఏంటి? సమావేశ ఎజెండాలో తెలంగాణ డిమాండ్స్ గురించి బాగా బయట చర్చ జరిగింది. కానీ ఏపీ ఎజెండాలో రాష్ట్రానికి పనికొచ్చే విషయాలే లేవని తేలిపోయింది. సమస్యల పరిష్కారం అవుతాయని భావిస్తే చివరికి తుస్సుమనిపించారు ఇద్దరు ముఖ్యమంత్రులు. వాస్తవానికి ఇప్పుడు ఇద్దరు సీఎంలు వేరువేరు కూటముల్లో ఉన్నారు. కానీ తామిద్దరం ఒకటే అనే విషయాన్ని లోకానికి చాటాలని సమావేశం నిర్వహించినట్లుగా కనిపిస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాబు రేవంత్ భేటీపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, యనుమల రేవంత్ రెడ్డిలు విభజన సమస్యలపై చర్చించుకోవడానికి సమావేశం అవడం ముదావహమే. వారిద్దరి భేటీతో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని చాలామంది ఆశించారు. తెలుగుదేశం మీడియా ఇచ్చిన హైప్ చూసిన వారికి ఏదో జరిగిపోతుందన్న భావన కలిగింది. తీరా ఇద్దరు సీఎంల సమావేశం అయిన తర్వాత ఇంతేనా, ఏదో అయిపోతుందనుకుంటే ఇలా తుస్సుమనిపించారేమిటా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పేరుకు 2 కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా అవి ఎంతవరకు ఆచరణ సాధ్యమో చెప్పలేం. అధికారుల కమిటీ, మంత్రుల కమిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. గత అనుభవం కూడా ఇదే చెబుతోంది. ఈ విభజన సమస్యలు రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరు సీఎంలు దిశానిర్దేశం చేయనిదే కమిటీలు కూడా ఏమీ చేయజాలవు. గతంలో అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్లు చర్చలు జరిపినప్పుడు కూడా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సంప్రదింపులు కొనసాగించాలని భావించిన ఆ తర్వాత కాలంలో అవి పెద్దగా జరగకపోవడంతో సీరియస్నెస్ పోయినట్లయింది. అప్పట్లో కేసీఆర్, జగన్లు సమావేశమైనప్పుడు ఇదే తెలుగుదేశం, ఇదే కాంగ్రెస్లు, అలాగే చంద్రబాబు నాయుడు అనండి, రేవంత్ రెడ్డి అనండి, వీళ్ళంతా కూడా రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ భయం సహజంగానే వీరికి ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరి చర్చలు ఫలప్రదమైతే మంచిదే. కానీ విభజనలో కీలకమైన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దాటవేసే ధోరణి అవలంబించినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఒకరికొకరు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చుకుంటున్నట్లు కనిపించడానికి ఈ సమావేశం జరిగిందా అన్న భావన ఏర్పడుతోంది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్కు, రేవంత్కు పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. అలాగే చంద్రబాబును రేవంత్ అప్పుడప్పుడు పొగుడుతుంటారు. చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుడన్న సంగతి బహిరంగ రహస్యమే. అయినా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి కోస్తా తీరంలో వాటా, టీటీడీలో షేర్ అడుగుతామంటూ లీక్లు ఇచ్చి ఏపీ ప్రభుత్వాన్ని కాస్త డిఫెన్స్లో నెట్టి వారి డిమాండ్లపై గట్టి పట్టుపట్టకుండా చేశారన్న అభిప్రాయం వస్తుంది. ప్రత్యేకించి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లోని ఆస్తుల్లో తమకు వాటా రావాలన్నది ఏపీ ప్రభుత్వ వాదన. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు కలిసి హైదరాబాద్ను రాజధానిగా అభివృద్ధి చేసుకున్నారు. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రజలు చెల్లించిన పన్నులతో హైదరాబాద్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, వాటిలో షేర్ ఉంటుందన్నది ఏపీ వాదన. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని ఆస్తుల విభజన ద్వారా ఏపీకి న్యాయబద్ధమైన వాటా వస్తుందని ఆశించిన వారికి ఈ సమావేశం ఆశాభంగం కలిగించింది. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సమావేశం ఏపీకి 75,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని అంచనా వేసింది. కానీ ఇవేవీ చర్చకు వచ్చినట్లు అనిపించదు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంత కీలకమైన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనకుండా తప్పించుకున్నారా, లేక చంద్రబాబే రమ్మనలేదో తెలియదు. కానీ ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అయిన మల్లుభట్టి విక్రమార్క ఈ భేటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే పవన్ కళ్యాణ్ అసలు పాల్గొనలేదు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతోందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. విభజన సమస్యల వల్ల తెలంగాణకు పెద్దగా నష్టం ఏమీ ఉండదు. ఎదురుగి ఏపీకే ఈ సమస్యల సత్వర పరిష్కారం అవసరం. తద్వారా నిర్దిష్ట మొత్తంలో నిధులు ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ సాధించలేకపోయిందనిపిస్తుంది. హైదరాబాద్ ఉమ్మడి ఆస్తుల గురించి తేల్చలేకపోతే చంద్రబాబు అంతటి సీనియర్ నేత వల్ల ఏపీకి ఏమి ఒరిగిందన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్లో భవనాలు ఇవ్వబోమని, కావాలంటే స్థలాలు ఇస్తామని, బిల్డింగ్లు కట్టుకోండి రేవంత్ స్పష్టం చేశారంటే అది ఏపీకి నష్టం చేయడానికి ఆయన వెనుకాడడం లేదని అర్థం. దాన్ని చంద్రబాబు ఖండించలేకపోవడం, ఏపీ వాటా గురించి పట్టుబట్టలేకపోవడం ఆయన బలహీనత అనిపిస్తుంది. లేదా రేవంత్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు గట్టిగా మాట్లాడలేకపోయారని అనుకోవాలి. అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి 7,000 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని గత 7-8 సంవత్సరాలుగా ఏపీ ఫిర్యాదు చేస్తోంది. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి, హోంమంత్రికి ఫిర్యాదు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు. ఆయా అంశాలపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది.
చంద్రబాబు దాన్ని కొనసాగిస్తారో లేదో తెలియదు. పోలవరం ప్రాజెక్టు కింద ముంపు మండలాలుగా ఉన్న 7ంటిని ఏపీలో కలపడంపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. కనీసం 5 గ్రామాలైనా తమకు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరుతోంది. దీన్ని ఈ చర్చల్లో ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించినట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఏపీ అధికారులు అన్నారని కథనం వచ్చింది. దాన్ని సానుకూలంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈ అంశంపై లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఉమ్మడి ఆస్తుల విషయంలో తెలంగాణ అంత గట్టిగా ఉన్నా భద్రాచలం పక్కన ఉన్న గ్రామాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా ఉండడం విమర్శలకు తీసే అవకాశం ఉంది. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రభుత్వం అధిక వాటా కోరుతోంది. దానివల్ల ఏపీకి నష్టం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతానికి బాగా ఇబ్బంది వస్తుంది. జగన్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంలో రేవంత్ తన మనుషుల ద్వారా అడ్డుకున్నారు. అలాంటి ముఖ్యమైన సమస్యలు అసలు చర్చకే వచ్చినట్లు లేదు. ఇద్దరు సీఎంల భేటీ ముందడుగు అంటూ టీడీపీ మీడియా ఊదరగొట్టింది, కానీ అది ఏ రకంగానో చెప్పలేకపోయింది. పైగా డ్రగ్స్ అంశంలో ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీశారన్న వాదన వినవస్తోంది. డ్రగ్స్ అంశంలో ఇద్దరు డీజీపీలు సహకరించుకుని కఠిన చర్యలు తీసుకుంటే అరికట్టవచ్చు. అది దేశవ్యాప్త సమస్య. అయినా ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు అదేదో ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు మాట్లాడడం దారుణంగా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో ఇది ఎంత పెద్ద సమస్యగా ఉందో చెప్పనక్కర్లేదు. కేవలం రాజకీయంగా వైసీపీపై పిచ్చి ఆరోపణలు చేయడానికి ఇలా ప్రచారం చేసి ఏపీ మంత్రులే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టడం శోచనీయమని చెప్పాలి. 2017లో టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పట్లోనే ఏపీలో గంజాయి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీడియాకి చెప్పారు. అయినా టీడీపీ, జనసేన నేతలు వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తారు. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా టీడీపీ మంత్రులు మాట్లాడితే రాష్ట్రానికి ఏం ప్రయోజనం వస్తుంది? చంద్రబాబు అసలు కీలకమైన ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు తదితర అంశాల గురించి పూర్తి స్థాయిలో ప్రస్తావించలేకపోయారా అన్న సంశయం ఏర్పడుతోంది. చంద్రబాబు గనక వీటిపై పట్టుబట్టి రేవంత్ను ఒప్పించలేకపోతే ఏపీకి చాలా నష్టం చేసిన వారు అవుతారని వేరే చెప్పనవసరం లేదు. అయినా చంద్రబాబుకు ఎల్లో మీడియా అండ ఉంది కనుక ముందడుగని ఏదో సాధించేశారని రాయవచ్చు, కానీ వాస్తవ రూపంలో ఏపీకి ఒక్క అంశంలో కూడా మేలు జరిగినట్లు అనిపించదు. ఈ మొత్తం ప్రక్రియ చూస్తే రాష్ట్రాల సమస్యల పరిష్కారం కన్నా వేర్వేరు కూటములకు చెందిన చంద్రబాబు, రేవంత్లు రాజకీయంగా కలిసే ఉన్నామన్న సంకేతం ఇచ్చినట్లు అనిపిస్తుంది.